ఎరా షాప్ ఎన్నింటికి తీసావు? 10:30 సార్. ఎన్నింటికి తీయాలి? 9:30 సార్. మీ ఇద్దరికి బాగా బలిసిందిరా చెప్తా. ఇంతకీ అయ్యగారేరి ఇవాళ వర్క్ చేసే మూడ్లో ఉన్నారా లేరా? వచ్చాడు సార్. వచ్చాడా? ఏడి మరి ఏడిరా? చిల్లరమ్మా డబ్ల్యూ. ఏంట్రా ఇది? మెడికల్ షాప్ అనుకున్నావా? మీ ఇంటి బాత్రూమ్ అనుకున్నావా? ఈ దుమ్మేంట్రా దరిద్రుడా? నేను అదే చెప్తూ ఉంటాను సార్. ఏంటికి రన్నా ఇది? మన కౌంటర్లు మనమే తుడుచుకోవాలి కదా. చెప్పుతో కొడతారా అప్పటి నుంచి టైంకి రాకపోతే? చేద్దావా ఇలా వెళ్ళి పని చూసుకో. రేయ్ ఒక మసాలా దోశ ఒక్కటే టీ తీసుకురా. అలాగే సార్. పా ఒకటే టీ. ఎందుకొచ్చావు? అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. మతి రాత్రి తీసుకొస్తాను నీకు మందు. వెళ్ళు. నీ పేరేంటి? నిన్నే సువర్ణ. ఏంట్రా చూపు? దోసేది? మసాలా దోశ కదా సార్. టీ ఒక్కటే. టీ 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 ఎప్పుడు చూసినా టీ కావాలని. ఇక బయలుదేరండి. సార్ ఇవాళ జీతం ఇస్తా అన్నారు. ఇది మాత్రం నీకు బాగానే గుర్తుంటుందరా. 2, 3, 4, 5 తీసుకో. సార్ నా జీతం 6,000 కదా. మరి నా షాప్ పొద్దున్నే 9ంటికి తెరవాలి కదా సార్. నువ్వు షాప్ టైంకి తెరవని ప్రతిసారి 100 కట్టరా. మూసుకుని షాప్ టైంకి తెరవడం నేర్చుకో. లేదనుకో నీ బక్కు. సార్ నా జీతం కూడా ఇస్తారా సార్? ఇందా ఏంట్రా లెక్కెడుతున్నావు? నీ 4,000 కట్ చేయలేదేంటి అనే? నీకిచ్చే 4,000 మళ్ళీ కట్ చేస్తే నువ్వు గుండాకి చేస్తావురా. రేపటి నుంచి నువ్వు టైంకి రాలేదనుకో నీ బొక్క. ఈ పోడిగడిచ్చి 6,000లో 1,000 కట్ చేస్తే ఎవడు కూడా. అవునన్నా నిజమే. నీకు కూడా ఖర్చులుంటాయి కదా. పోనీ అదేదో 1వ తారీఖు ఇస్తాడా అంటే ఇవాళ 15వ తారీఖు కదన్నా. అదే కదరా చెప్తున్నా ఉష్ణపక్షి. పోనీ ఆ షాప్ ఏదో టైంకి తెరిచేయచ్చు కదన్నా. పొద్దున్నే ఏందో నీకు అంత వీకే పని. నీకు పిల్లలు ఉంటే తెలిసేదిరా. ముడ్లు కడగాలి, నీళ్లు పొయ్యాలి, పేలు తీయాలి, స్కూల్కి పంపాలి. నీకేముందిరా గాలినా కొడుకువి. ఊరుకో అన్నా. ఈడిచ్చే 4,000 నాకు దేని కిందకి రావట్లేదు. ఇంకెన్ని రోజులన్నా మనకి బతుకు? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే దుబ్బించుకుంటున్నాను తెలుసా. నువ్వు 2 ఏళ్ల నుంచే దుబ్బించుకుంటున్నావురా. నేను 5 ఏళ్ళగా ఇక్కడే పడి చేస్తున్నాను. టైంకి ఇవ్వడు, జీతం పెంచు. చెట్టు నా కొడుకు. అన్న నీకు ఫస్ట్లో ఎంత ఇచ్చేవాడన్నా? 5,000 రా. ఇప్పుడు కూడా అంతే ఇచ్చొచ్చాడు కదన్నా. మరి అదే కదా నీకు చెప్పి చచ్చేది అన్నా. రేయ్ ఇల్లరా రాయలాగా డైటు దగ్గర్రా రా. టైం ఎంత అయిందిరా? టైం ఎంత అయింది? యాబ్రా చదవా 1 గంటకి రావటం. నీ జీతంలో 1000 రూపాయలు కట్టు. నీ దిక్కుని చోటు చెప్పుకో. ఇలా ఆ చూపేంట్రా?
కొడతావా కొడతావా రా కొట్టు ఈ ప్లేట్ తీ ప్లేట్ సార్ సార్ ఏంట్రా నేను ఇంటికి వెళ్ళి వస్తాను సార్. ఆడొస్తే నువ్వు వెళ్ళిపోతావా? మీ ఇద్దరు ఏదో గూడు పుటానికి చేస్తున్నారు రోయ్. అయ్యో అదేం లేదు సార్, 2 రోజులుగా మా చిన్నోడు కడుపు నొప్పి అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ వెళ్ళే తొందరగా వచ్చేయాలి సార్. పిల్లలు తీసుకుని బయలుదేరవా. ఎక్కడికిరా? మన ఊరికి. ఒళ్ళేలా ఉందిరా? నువ్వు ఇప్పుడు బయలుదేరలేదనుకో నిన్ను చంపి పాతేస్తాను. నానా మేము కూడానా? అవునరా, మీరు కూడా బయలుదేరండి. ఒరే పెద్దోడా, మీ నాన్న నన్ను ఎలాగో చంపేస్తాడు గాని ఏదన్నా ఒక మాత్ర ఇచ్చి పుణ్యం కట్టుకోరా. నాయనమ్మా నీ సంచిలో టాబ్లెట్లు వేస్తున్నానే, నీకు నచ్చింది నువ్వు తీసుకో. మా నాయనే నువ్వు చాలా మంచివాడివిరా. ఏయ్, ఎక్కడ్రా? ఎక్కడ? నా కాలు నొప్పులురా. మోకాళ్ళు నొప్పుతాయి, నన్ను చంపాలి. ఏమిట్రా? ఏయ్, జాగ్రత్త, మర్చిపోతావు అన్నీ. రా. ఏంట్రా ఆ గిరిగాడికి ఇంకా సాయంత్రం అవ్వలేదా? తెలుసు సార్, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు సార్. డాక్టర్ లేదు బొంగు లేదు చెత్తేదా. రేపు రాని చెప్తా. ఆ తాళాలిటి. ఇదిగో ఈ లోపల పెట్టు, నేను ఇప్పుడు వస్తాను. రావాలి ఎక్కాలి. హలో సార్, నేను హరిని. ఏరా హరిగా, ఇప్పుడు టైం ఎంత అయింది? సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్ మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా అనిపించింది. ఎందుకలా అడిగావు? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ₹1,00,000 మందులు దొబ్బేసి ఉంటారా బోసిడికే. ఒరే హరిగా, బోసిడికే. అరే నీ ముట్టి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారు వీరా బోసిడికే. నీకు విషయం చెప్పనా, నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేసాను. నువ్వు దాగే స్కాచ్లో స్వయాన నేనే ఉచ్చ కూడా పోసాను రా. రేపు రారా నీకుంటదిరా రేపు వస్తే. అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోసిడికే. వెళ్ళిపోతున్నా. నా ఈక కూడా కనిపింది. నీ దిక్కున చోటు చెప్పు. గుండు బోసి కే 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 కే. చెప్తా. సార్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్. డాక్టర్ గారు కొంచెం లేట్ అయ్యి ఇప్పుడే వచ్చారు సార్. రే చెత్త నా కొడుకు. సార్
అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా? కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా. ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా ముడ్డి కింద నుంచి 1,00,000 రూపాయల మందులు కొట్టేస్తారా? ₹1,00,000? అయ్యో నాకేం తెలుసు సార్. ఒరేయ్, నాకు మొత్తం హరిగాడి ఫోన్ లో లీక్ చేశాడు రా. మీరెక్కడికి పారిపోయినా పట్టుకుని మీ ఇద్దరు ముడ్లు పేలగొడతారు. రే బోస్టికే, రే బోస్టికే. అవును, దొబ్బేశాం. ఆ, లక్ష్యమట ఇంకెక్కువ దొబ్బేశాం. ఆ, షాపులు ఎటు తీస్తే జీతం కోసేస్తావా? ఆ, నువ్వు జీతం కోసేస్తే మేము మందులు దొబ్బేలేమా? ఆ. ఏం పీక్కుంటావో పీక్కోరా బోస్టికే.